మిత్రులారా, ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి, హెల్మెట్ ధరించండి, మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, క్షేమంగా ఇంటికి చేరుకోండి. ఎదిగిన కొడుకు హెల్మెట్ పెట్టుకోనందుకు రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉంటే ఆ తల్లి వేదనను చూడండి. 35 సంవత్సరాల కొడుకు ఒక హెల్మెట్ పెట్టుకుని కారణంగా ముందు వెళ్తున్నాడు, వెనకాల లారీ వచ్చి ఢీకొన్నప్పుడు అకస్మాత్తుగా చనిపోయాడు. అదే ఒక హెల్మెట్ ఉంటే నా కొడుకు బతుకు కదా అని ఆలోచన అయిపోయింది. హెల్మెట్ పెట్టుకోనందుకు భర్త అక్కడికక్కడే చనిపోగా 2 చిన్నపిల్లలతో రోడ్డును పడ్డ ఓ స్త్రీమూర్తి వేదన తీరేదేలా? నా అసలు పరిస్థితి ఎవరికి రాకూడదు. నాకు చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు రోడ్డు మీద పడవలసి వచ్చింది. అందరికీ చెప్తున్నా, దయచేసి హెల్మెట్ ధరించుకొని వెళ్ళండి, చూసుకుంటూ డ్రైవింగ్ చేయండి. అమ్మ వాళ్ళని రమ్మని మాట్లాడమని చెప్పాం. సో దట్ మీరు వెళ్ళి ఇంకొక 10 మంది చెప్పాలి, ఇటువంటి జరుగుతున్నాయి, మనం కేర్ఫుల్గా ఉండాలని చెప్పి. స్మాల్ ఇనిషియేటివ్ విల్ సేవ్ యువర్ లైఫ్. మిత్రులారా, పోలీసుల నుండి తప్పించుకోవటానికి కాదు, మృత్యువు నుండి తప్పించుకోవటానికి, మీ కుటుంబంలో ఇలాంటి ఆవేదన లేకుండా ఉండటానికి హెల్మెట్ ధరించండి. మీరు చేసే పనిలో కొంచెం హెల్మెట్ పెట్టుకోవడం కానీ, కేర్ఫుల్గా ఉండడం కానీ, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లేకపోవడం కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ తో ఉంటూ వెహికల్ నడిపించకుండా ఉండడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇట్లా చిన్న చిన్న ఇనిషియేటివ్స్ చేస్తే మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు వేరే వాళ్ళ ప్రాణాలు హాని జరిగేదానికి మీరు నివారించగలుగుతారు. మీ జాగ్రత్త మీ కుటుంబానికే కాదు, సమాజానికే భద్రత. సురక్షితంగా నడపండి, విలువైన ప్రాణాలను కాపాడండి. నిరంతరం మీ సేవలో మీ రాచకొండ పోలీస్.